హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోను అండ్ మన ఇండియాలో లాంచ్ అవుతున్న మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోను iQOO 11ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది ఎందుకు ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అంటే, ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్లో ప్రజెంట్గా మన ఇండియాలో అవైలబుల్ ఉన్న వాటిలలో 1.3 మిలియన్ కంటే ఎక్కువ స్కోర్ చేసిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. అందుకే మన ఇండియాలో లాంచ్ అవుతుంది కూడా ఇదే ఫస్ట్ది, స్నాప్డ్రాగన్ 8 Gen 2తో. అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. అండ్ ఇది చాలా చాలా పవర్ఫుల్. అండ్ దీంట్లో డిస్ప్లే డిపార్ట్మెంట్లో కానీ, ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కానీ, అండ్ కస్టమ్ V2 చిప్ కానీ, అండ్ కెమెరా కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ ప్రైజింగ్ కూడా నాకు తెలిసి ఈసారి చాలా 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 అగ్రెసివ్గా తీసుకొస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. ప్రైస్ ఏదైతే తెలిసిన తర్వాత మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్లాగా యాడ్ చేస్తాను. సో దీని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే iQOO అలాగే BMWకి సంబంధించిన కొలాబరేషన్ లోగో అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మోటార్ స్పోర్ట్ మనకి బ్యాక్ సైడ్ రేసింగ్ ట్రాక్ లాగా ఉంటుంది కదా. లాస్ట్ 2-3 స్మార్ట్ ఫోన్ ప్రీమియం వాటిల్లో వీళ్ళు ఇలాంటి కొలాబరేషన్ తీసుకొస్తున్నారు. సో దీంట్లో కూడా 2 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ అలాగే రెండోది ఈ BMWకి సంబంధించిన స్పెషల్ వేరియంటు, లెజెండ్ వేరియంటు. సో టాప్ మోడల్లో మాత్రమే ఈ లెజెండ్ వేరియంట్ అయితే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 1.23 ఉంది, అలాగే బాడీకి ఏమో 0.97 ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే వీళ్ళు మెయింటైన్ చేశారు. రెగ్యులర్గా iQOO ఫోన్స్లో బాక్స్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, జెడ్ స్టైల్లో ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉందేమో లెజెండ్ వేరియంట్ అనమాట. అండ్ లోపల మీకు యూజర్ మాన్యువల్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు, ఒక Type-C to Type-C కేబుల్, అలాగే సిమ్ ఎజెక్టర్ టూలు ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ మీకు ఒక TPU కేస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అయితే ఈసారి TPU కేస్ ఏంటంటే మనకి రెగ్యులర్ది ఇచ్చారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి BMWతో కొలాబరేషన్కి సంబంధించి కేసు ఇచ్చేవాళ్ళు, ఈసారి మాత్రం రెగ్యులర్ది ఇచ్చారు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే మీకు Type-C to 3.5 హెడ్ ఫోన్ జాక్కి సంబంధించిన ఒక డాంగుల్ కూడా మనకి బాక్స్లో వస్తుంది అనమాట. సో ఇది iQOO 11 బాక్స్లో మనకు కనిపించే కంటెంట్ అనమాట. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఈ డిజైన్ మీరు ఫోన్ చూడగానే ఫస్ట్ మీకు అట్రాక్టింగ్ అనిపించేది బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్. ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ సిలికాన్ లెదర్తో చేసిన ఒక లెదర్ ప్యానల్ అనమాట. మీకు గ్రిప్ అనేది చాలా బాగుంటుంది, మీకు మెత్తగా ఉంటుంది అండ్ గ్రిప్పీగా ఉంటుంది. లెదర్ కదా, చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇక్కడ BMWకి సంబంధించిన రేసింగ్ ట్రాక్, iQOO బ్రాండింగ్ ఉంటుంది. అండ్ కెమెరా మోడల్లో మీకు 3 కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు V2 అని కనిపిస్తూ ఉంటుంది. ఈ V2 అనేది వివోకి సంబంధించిన ఓన్ కస్టమ్ చిప్ అనమాట. ఈ V2 చిప్ అనేది మీకు 2 డిపార్ట్మెంట్లో బాగా యూజ్ అవుతుంది. ఒకటి ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో, రెండోది గేమింగ్ డిపార్ట్మెంట్లో. ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. కలర్స్ అనేవి చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కెమెరా డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా వివోకి సంబంధించిన కెమెరా సాఫ్ట్వేర్ అనేది చాలా బాగుంటుంది. సో iQOO అనేది వివోకి సంబంధించిన బ్రాండే కాబట్టి సో కెమెరాలు అనేవి దీంట్లో కూడా చాలా చాలా ప్రీమియంగా ఉంటాయి. అండ్ రెండోది మీకు ఈ V2 చిప్ అనేది గేమింగ్ డిపార్ట్మెంట్లో యూజ్ అవుతుంది. ఈ గేమింగ్ డిపార్ట్మెంట్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు ఫ్రేమ్ రేట్స్ ఉంటుంది కదా, ఈ ఫ్రేమ్ రేట్ని అప్ స్కేలింగ్ చేస్తూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ ది గేమ్. మీరు ఆడే గేమ్ని తగ్గట్టుగా మీకు ఫ్రేమ్ రేట్స్ అనేవి అప్ స్కేలింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 45 FPS అలాగే 60 FPS ఉంటే అది 90 FPSకి 120 FPSకి చేంజ్ చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ మీరు 144 FPS వరకు కూడా ఇది అప్ స్కేలింగ్ అనేది చేస్తూ ఉంటుంది. మీకు గేమింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా స్మూత్గా రన్ అయ్యేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. 144 FPS వరకు అంటే మీకు జెన్షన్ ఇంపాక్ట్ ఉంది కదా, అలాంటి గేమ్స్లో ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ V2 చిప్ అనేది ఈ ఫోన్లో వన్ ఆఫ్ ది కీ హైలైట్ అనమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఫోటో డిపార్ట్మెంట్లోనే మీకు చాలా డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటారు దీంతో ఫోటోలు తీసినప్పుడు. అండ్ ఇక చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ లెదర్ ప్యానల్ అండ్ ఇది మీకు కొంచెం డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్తో వస్తుంది. అండ్ ఇది మీకు చేతిలో పట్టుకున్నప్పుడు పెద్దగా వెయిట్ అయితే అనిపించదు, కానీ ఇది ఇలా పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్గా అనిపిస్తూ ఉంటుంది. సింగిల్ హ్యాండ్ యూసేజ్ కూడా చేసుకోవచ్చు. కానీ దీని వెయిట్ ఎంతో తెలుసా? 209 గ్రామ్స్ అనమాట. 209 గ్రామ్స్ ఉన్నా కానీ ఇది మనకు ఎందుకు వెయిట్ లాగా అనిపించదంటే దీని వెయిట్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా చేశారు. సో దానివల్లే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా ఉండటం వల్ల మీకు కొంచెం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా
బాగుంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ ఫోన్లో వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ ఏంటంటే డిస్ప్లే. ఈ డిస్ప్లే మన ఇండియాలో ప్రజెంట్గా అవైలబుల్ ఉన్న మొట్టమొదటి శాంసంగ్ E6 LTPO 4 అండ్ 2K రెజల్యూషన్తో 144Hz రిఫ్రెష్ రేట్తో అండ్ 1800 నిట్స్తో వచ్చిన డిస్ప్లే అనమాట. నేను 1800 నిట్స్తో చూసిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే. చాలా బ్రైట్నెస్ బాగుంటుంది. అండ్ అఫ్కోర్స్ మీరు ఇంత హెవీగా ఉంటేనే మీరు రెగ్యులర్గా డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో బ్రైట్నెస్ అనేది 500 నిట్స్ 800 నిట్స్ ఇలా ఉంటుంది కదా, కానీ దీంట్లో ఎంత ఉందో తెలుసా, 1800 నిట్స్. ఇది కూడా పీక్ బ్రైట్నెస్. మీరు డైరెక్ట్గా సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు 1800 నిట్స్ వరకు వెళ్తుంది. దానివల్లే మీకు డిస్ప్లే అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇది 2K రెజల్యూషన్తో ఉండటం వల్ల టెక్స్ట్ కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి రిఫ్రెష్ రేట్ మీకు 144Hz వరకు ఉంటుంది. దాన్ని మీరు కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ అఫ్కోర్స్ ఇది ఫ్లాట్ డిస్ప్లే. ఇంత ప్రీమియంగా ఉన్న ఫ్లాట్ డిస్ప్లే దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ ఇది చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్స్, అలాగే వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది. టాప్లో మీకు IR బ్లాస్ట్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అండ్ రెండో స్పీకర్ ఇక్కడ మీకు ఇయర్ పీస్లో ఉంటుంది. బాటమ్ సైడ్ ఏమో ఇంకొక స్పీకర్ ఉన్నది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ సిమ్ ట్రేలో మీకు డ్యూయల్ సిమ్ సపోర్టు అండ్ మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్ ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఫోన్ డిజైన్, డిస్ప్లే మాత్రం ఈ ఫోన్కి మేజర్ కీ హైలైట్. ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా ఈ కీ పాయింట్స్ అనేది వీళ్ళు చాలా ప్రాపర్గానే తీసుకొచ్చారు. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ ఫన్ టచ్ ఓఎస్ లేటెస్ట్ వర్జన్ మీకు ఫన్ టచ్ ఓఎస్ 13తో వస్తుంది అనమాట. ఇది చైనాలో ఆరిజిన్ ఓఎస్ అంటారు, మన ఇండియాలో ఏమో ఫన్ టచ్ ఓఎస్ అంటారు. చాలా కొత్త ఫీచర్స్ అండ్ మీకు మెటీరియల్ UI అనేది అడాప్ట్ చేసుకుంది. అండ్ Android 12 నుంచి వచ్చిన ఏదైతే మెటీరియల్ థీమింగ్ ఉంటుందో, డైనమిక్ థీమింగ్ ఉంటుందో ఇదంతా ఇది అడాప్ట్ చేసుకుంటుంది. దీంట్లో కూడా మీరు కలర్ ప్యాలెట్స్ని చాలా వరకు మార్చుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ దీంట్లో చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో, అలాగే మీకు కలర్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా కస్టమైజేషన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ జస్ట్ సింపుల్ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కలర్స్ అని ఉంటాయి. ఇలా కలర్స్ అనేవి మీరు మార్చుకోవచ్చు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో యాప్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఇంత ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పుడు కూడా దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ వాటి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. ఇంతకుముందు ఈ ఫోన్ కంటే ముందున్న అన్ని iQOO ఫోన్స్లో మనకు ఒక కోడ్ ఉండేది, ****556688**. ఈ కోడ్ని గూగుల్ డైలర్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా వివో లేదంటే iQOOకి సంబంధించిన ఓన్ డైలర్ అనేది మనకి ఓపెన్ అయ్యేది. దాన్ని ఎనబుల్ చేసుకుంటే గూగుల్ డైలర్ని మనం డిజబుల్ చేసుకోవచ్చు. కానీ iQOO 11లో మాత్రం ఆ ఫెసిలిటీని వీళ్ళు తీసేశారు. సో ఇదొక కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనకు అన్ని స్మార్ట్ ఫోన్స్ గూగుల్ డైలర్తోనే వస్తాయి, కానీ iQOO ఫోన్స్లో అది ఒక అడ్వాంటేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ iQOO 11లో ఆ అడ్వాంటేజ్ని వీళ్ళు తీసేశారు. సో మీరు స్టాక్ డైలర్ని దీంట్లో యూజ్ చేయడానికి రావట్లేదు. మేబీ దీన్ని అప్డేట్లో ఫిక్స్ చేస్తారు, లేకపోతే కావాలని వీళ్ళు డిజబుల్ చేశారనేది మాత్రం వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీరు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్, అలాగే లేటెస్ట్ ఫన్ టచ్ ఓఎస్, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, అండ్ మన దగ్గర ఉంది 16GB వేరియంట్, టాప్ మోడల్ లెజెండ్ వేరియంట్. దీనికి ర్యామ్ ఎక్స్టెన్షన్ కూడా అవైలబుల్గా ఉంది. 8GB వరకు మీరు ర్యామ్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. Android 13 256GB వేరియంట్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది AMOLED స్క్రీన్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కావాల్సిన విధంగా మీరు కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి సో రిఫ్రెష్ రేట్ కూడా మీరు కావాలనుకున్న విధంగా కస్టమైజేషన్స్ అనేవి దీంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్ UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది Android 13తో వస్తుంది, 16GB ర్యామ్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ అఫ్కోర్స్ ముఖ్యంగా దీంట్లో ఈ డైనమిక్ థీమింగ్, అలాగే కలర్స్ అనేవి చాలా ప్రీమియంగా అయితే మీకు అనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ కెమెరా డిపార్ట్మెంట్ ఈ ఫోన్లో చాలా ఇంపార్టెంట్. మెయిన్ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ GN5 సెన్సార్ని యూజ్ చేశారు విత్ ఆప్టికల్ ఇమేజ్ డిస్ట్రిబ్యూషన్. కెమెరా శాంపుల్స్ మాత్రం చాలా ప్రీమియంగా అయితే అనిపించినాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, చాలా ప్రీమియంగా ఉంటాయి. కెమెరా శాంపుల్స్ రకరకాలవి, అంటే మీరు రెగ్యులర్ షాట్స్ కావచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, స్కై కావచ్చు, ఇలా కలర్స్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే మాత్రం కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఫోన్ చాలా సూపర్గా అయితే అనిపించింది. అండ్ రెండోది 13 మెగాపిక్సెల్ టెలిఫోటో ఉంటుంది. సో మీకు దీంతో కూడా శాంపుల్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ మూడోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. సో దీంతో కూడా మీరు చాలా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్తో మీరు ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ అయితే ఉంది. సో జూమ్ చేసినా కానీ మీకు ఎలాంటి వైబ్రేషన్ కానీ లేదంటే షేకీ ఫొటోస్ కానీ వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా. నేను ఆల్రెడీ ఒక
2 డేస్ బ్యాక్ మీకు ట్విట్టర్లో కూడా పెట్టాను సెల్ఫీ కెమెరా శాంపుల్. చాలా చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. 8K 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ దీనికి అవైలబుల్గా ఉంది, కానీ 8Kలో మీకు అవ్వదు. 4K 30 FPSలో అవుతుంది, 1080లో 30 అలాగే 60లో అవుతుంది. కానీ 8Kలో మాత్రం మీకు స్టెబిలైజేషన్ అనేది అవైలబుల్గా లేదు. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు దీంట్లో. మీకు ఇది అరౌండ్ 19 నుంచి 20 నిమిషాల టైం అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ యూఐ లాగా అనిపిస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ కూడా చాలా ఎక్కువ టైమే మీకు బ్యాటరీ లైఫ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద గేమింగ్ డిపార్ట్మెంట్, మరి ఇంత పెద్ద పవర్ఫుల్ ప్రాసెసర్ పెట్టుకొని గేమింగ్ గురించి మాట్లాడబోతే ఎలా? సో దీంట్లో నేను గేమ్ అయితే యాడ్ చూశాను, చాలా చాలా సూపర్గా అయితే అనిపించింది. అండ్ దీంట్లో మోషన్ కంట్రోల్ కూడా ఉంది. BGMI అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్లో మీకు కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ గేమింగ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. సో వీడియో చిప్ ఉండటం వల్ల మీకు గేమింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. నేను చాలాసేపు ఆడి చూశాను, ఎక్కడ హీట్ అవుతున్నాడు కానీ ల్యాగ్ అవుతున్నాడు కానీ నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. చాలా స్మూత్గా అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా రిచ్గా ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది, లైట్ వెయిట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది చాలా గ్రిప్ బాగుంటుంది, లెదర్ బ్యాక్తో వస్తుంది కాబట్టి. సో కెమెరాలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా డిస్ప్లే, ఈ డిస్ప్లేలో నేను కొన్ని వీడియోలు కూడా ప్లే చేసి చూసాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది ప్లే చేస్తున్నప్పుడు. సో ఓటీటీలో మీరు మూవీలు చూసుకునేటప్పుడు కూడా మీకు చాలా బెటర్గా అయితే అనిపిస్తుంది. అండ్ స్పీకర్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నేను అలా టెస్ట్ చేశాను. అండ్ మైక్ క్వాలిటీ బాగుంది, మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ అఫ్కోర్స్ ఇది 5G ఫోను, ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్స్ మన ఇండియాలో సపోర్ట్ కూడా చేస్తుంది. సో నేను అనుకోవడం ఇది 50,000-55,000 రూపీస్ బడ్జెట్లో పెడితే సూపర్ ఫోన్ అవుద్ది. అండ్ 55 దాటింది అనుకోండి, ఆలోచించుకోండి. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు. సో ఇది iQOO 11కి సంబంధించిన బేసిక్ అండ్ క్విక్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.